వీక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన పాఠ్య భాగం పేరు ఫెయిత్ అనగా విశ్వాసము. ఈ విశ్వాసం గురించి క్రైస్తవ సమాజంలో చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎన్నో ప్రసంగాలు విశ్వాసానికి సంబంధించి వినే ఉంటాము. కానీ ఇక్కడ మనం ప్రస్తావించే విశ్వాసం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏందో మీరు దయతో గమనించండి. విశ్వాసం గురించి మనకు తెలియని విషయాలు ఏమి లేవు. చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యంలో మనం ప్రవేశించిన దగ్గర నుంచి విశ్వాసం గురించి మనం అనేకమైన ప్రసంగాలు వినే ఉంటాము. కాబట్టి ఈ విశ్వాసం ఏందో చూద్దాం. ఇక్కడ ఇవ్వబడే కొటేషన్స్ అన్నీ మనం ముందుగా చెప్పుకున్నట్టే కేజేవి నుంచి తీసుకున్నాం, కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి. కాబట్టి ఇందులో ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ మూల పాఠంలో ఏమీ తేడా ఉండదు. కాబట్టి మీ బైబిల్తో మ్యాచ్ అవుతుంది. ఈరోజు విశ్వాసం గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే దేన్ని అంటాం, ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి అనేవి తెలుసుకుందాం. మొట్టమొదట రేపు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు అని మనకు ఒక నమ్మకం. తప్పకుండా సూర్యుడు వస్తాడు, అందులో తేడా ఏమి ఉండదు. కాబట్టి అది కూడా ఒక విశ్వాసం. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఒక విశ్వాసం. అలాగనే మనం ఎక్కడైనా ఉద్యోగం చేసినప్పుడు ఈ ఉద్యోగంలో మనం ఈ దినమంతా పనిచేసిన తర్వాత సాయంత్రం మనకి జీతం ఇస్తారు అని ఒక నమ్మకం. వాడు ముందే మనకి జీతం ఇవ్వడు, ముందు పని చేయాలి, తర్వాత జీతం ఇస్తాడు. జీతం ఇస్తాడు అనే నమ్మకంతోనే మనం పని చేస్తాం. అది అతడి మీద మనకుండే విశ్వాసం. అలాగనే మనం డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. ఎందుకు, మన ఇంట్లో దొంగలు వస్తారో లేకపోతే ఎవడైనా ఎత్తుకుపోతాడో భయంతో బ్యాంకులో డిపాజిట్ చేస్తే మన ధనం క్షేమంగా ఉంటుందని మనం నమ్ముతుంటాం. అది బ్యాంకు మీద మనకుండే విశ్వాసం. అలాగనే మత సంబంధమైన విశ్వాసాలు కూడా చాలా ఉంటాయి. ఈ అవి ఇప్పటి వరకు మనం చెప్పింది మామూలు విశ్వాసాలు, సమాజంలో మనం ఎదుర్కొనే అంశాల మీద మనకుండే విశ్వాసం. కానీ మత సంబంధమైన విషయాలు, ఆ విశ్వాసం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు హిందువులు ఉన్నారనుకోండి. హిందూ మతంలో ఉండేవాళ్ళు గోవును అతి పవిత్రమైన జంతువుగా భావిస్తారు. వాళ్ళు గోమూత్రం కానీ గోవు పేడ కానీ అనేక విషయాల్లో దాన్ని పూజ చేస్తూ ఉంటారు. వాటిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఇది వీళ్ళ విశ్వాసం. మరి ముస్లింలకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది. చాలా విశ్వాసాలు ఉంటాయి. ఉదాహరణకు మనం ఒకటే చెప్పుకుంటాం. ఈ ముస్లింలు చూసారా, వాళ్ళు ఒక సాంబ్రాణి ధూపం అవన్నీ వేస్తూ ఉంటారు. ఆ ధూపం వేయడం వలన దుష్టశక్తులు, అక్కడున్న దుష్టశక్తులన్నీ వెళ్ళిపోతాయని వాళ్ళు నమ్ముతారు. అది వాళ్ళకి దాని మీద ఉండే విశ్వాసం. ఓకే, హిందువులు అయ్యారు, ముస్లింలు అయ్యారు. బుద్ధిస్టుల దగ్గరికి వెళ్తే వీళ్ళకు ఒక విశ్వాసం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నిర్వాణ అంటారు. ఈ విశ్వాసంలో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వేరే వ్యక్తిలోకి వెళ్ళి అక్కడ చిన్న బాబుగా జన్మిస్తాడు. కాబట్టి మనం మన ఆత్మకి నిత్యం జీవం ఉంటుంది. అది అలాగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ రీబర్త్ అవుతుంది. రీఇన్కార్నేషన్, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు ఈ బౌద్ధ మతస్థులు. కాబట్టి వీళ్ళకి ఈ రకమైన విశ్వాసం ఉంటుంది. అందరి గురించి చెప్పుకుంటున్నాం, మరి మన గురించి మనం చెప్పుకోవాలి కదా. మన క్రైస్తవుల్లో కూడా విశ్వాసం ఉంటుంది. ఈ క్రైస్తవుల విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, మనకి ఒక విశ్వాసం కాదు, మనకి ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో అన్ని డినామినేషన్లకి ఒక్కొక్క విశ్వాసం ఉంది. ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క విశ్వాసం ఉంది. ఉదాహరణకి రోమన్ క్యాథలిక్స్ మన పూర్వులు కాబట్టి వాళ్ళు మొట్టమొదట క్రైస్తవులుగా గుర్తింపబడ్డారు. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఏముంటుంది. ఇప్పుడు వేలాంకిని మాతని సౌత్ ఇండియాలో ఒక ప్రముఖ ష్రైన్ ఉంది. ఏమది, తీర్థయాత్ర స్థలం, పవిత్ర స్థలం ఒకటి ఉంది. ఆ వేలాంకిని మాత దగ్గరికి వెళ్ళేవారు. ఆవిడ మనకి ఏమంటారు, ఆరోగ్యమాత అని కూడా పిలుస్తారు. ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఆమెని మొక్కుకొని అక్కడ మొక్కుబడులు అవి చెల్లిస్తూ ఉంటారు. అక్కడ చాలా రోజరీస్ అని, హోలీ వాటర్ అని ఇవన్నీ దొరుకుతాయి. అవన్నీ పవిత్రమైనవిగా భావిస్తూ అవి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాము, మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. ఇదంతా ఒక విశ్వాసం మన క్యాథలిక్స్లో ఉండేటువంటిది.
ఇక పెంతికోస్తు అనే డినామినేషన్, ఇంకా చాలా డినామినేషన్లు ఉన్నాయి. మనం కొన్ని డినామినేషన్లు ప్రస్తావిస్తున్నాం, అంటే విశ్వాసం అంటే ఏమో తెలుసుకోవడం కోసం. ఈ పెంతికోస్టుల విశ్వాసం ఏంటంటే వీళ్ళు హోలీ స్పిరిట్ని చాలా ఎక్కువగా నమ్ముతారు. ఈ హోలీ స్పిరిట్ లేనిదే అసలు క్రైస్తవుడే కాదంటారు. అంతేకాక మెరికల్స్ని గట్టిగా నమ్ముతారు. అద్భుతాలు ఉండాలంటారు, అద్భుతాలు జరుగుతాయి అంటారు. అలాగనే భాషలు మాట్లాడడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. రకరకాల భాషలు మాట్లాడాలంటారు. ఆ భాషలు మాట్లాడకపోతే వాడు క్రైస్తవుడు కాదంటారు. ఇది వీళ్ళ విశ్వాసం. ఇది ఒక డినామినేషన్. ఈ విశ్వాసానికి ఇందాక మనం క్యాథలిక్ విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసం ఇట్లా ఉంటే ఇంకొక డినామినేషన్ చూద్దాం. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై ఫెయిత్, హౌ కెన్ ఇట్ బి డిఫైన్ ఇట్. అయితే అసలు బైబిల్ ఏ విశ్వాసాన్ని సూచిస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బైబిల్లో ఏముంటుందంటే హెబ్రీ 11:1 నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ హోప్డ్ ఫర్, నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం అంటాడు. ఏంటో గ్రాంధికమైన భాషలో ఉంది, మనకు అర్థమైందో అర్థం అవ్వలేదో, కానీ మనకి కనబడని దానిని నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు దేవుని రాజ్యం మనకు కనిపించడం లేదు, అయినా కానీ మనం ఉన్నదని నమ్ముతూ ఉంటాం. అది ఒక విశ్వాసం. గాలి మనకి కనిపెడదు, అది ఉన్నదని నమ్ముతాం. మనం ఫీల్ అవుతాం కానీ గాలిని మనం చూడలేం, దాన్ని మనం నమ్ముతాం. ఈ కనబడని దానిని నమ్మేదే విశ్వాసం అంటారు. బైబిల్లో చెప్పిన లేఖనం ప్రకారం 11:1 అలా ఉంటుంది. కాబట్టి ఈ బైబిల్ విశ్వాసాల్లో ఇవే కాక రక్షణ, దేవుని యందు మనం ఉన్నప్పుడు మనకి రక్షణ కలుగుతుంది, మనకు మరణం నుంచి జీవం కలుగుతుంది అని, మనకి మన ఏమంటారు ఆరోగ్యం విషయంలో మనకు రక్షణ కలుగుతుంది, మరణానికి యోగ్యమైన దేవుడు మనల్ని మరణం నుంచి జీవంలోకి వేస్తాడు, ఇలాంటివన్నీ మనం నమ్ముతూ ఉంటాం. అది సేవింగ్ ఫెయిత్ అంటారు దాన్ని. చూద్దాం. అది యోహాను 3:16 ఏముంటుందంటే ఫర్ గాడ్ ఈజ్ లవ్డ్ ద వరల్డ్ అండ్ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని మనకిచ్చాడు. దట్ హూ ఎవర్ బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్. ఆయన యందు ఎవరు నమ్మకం ఉంచుతారో వారు నిత్యము జీవించే ఉంటారు, వాళ్ళు నాశనం అవ్వరు అని మనం నమ్ముతూ ఉంటాం. అయితే ఇది కాక ఇంకొక ఫెయిత్ కూడా చూద్దాం, ఉదాహరణకి మనకు అర్థం అవడం కోసం. డే టు డే ఫెయిత్ అంటారు దీన్ని ఏంటంటే ఏ రోజు ఆహారం ఆ రోజు మనకి ఇమ్మని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కదా. మత్తయి 6:11 ఉంటుంది, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్ అంటాం. అది కూడా ఒక విశ్వాసం. దేవుని యందు ఉన్నప్పుడు ఎవడు ఆకలి కొని ఉండడు, ఏ అవసరతలో ఉండు, వాడికి సమస్తము దేవుడే అరేంజ్ చేస్తాడని మనం నమ్ముతూ ఉంటాం. ఇది డే టు డే ఫెయిత్. ఇంకోటి ఏంటంటే డాక్ట్రైనల్ విశ్వాసం అంటాం. దీన్ని ఏంటంటే సిద్ధాంతపరమైన విశ్వాసం. ఇదే అసలు కీలకమైన విశ్వాసం. మన ప్రతి డినామినేషన్కి ఒక సిద్ధాంతపరమైన విశ్వాసం ఉంటుంది. ఏ డినామినేషన్ విశ్వాసం ఆ డినామినేషన్కే ఉంటుంది. ఒక డినామినేషన్ వాళ్ళు ఇంకో డినామినేషన్ విశ్వాసాన్ని అంగీకరించరు. ఇవన్నీ కూడా మన మతంలో మనకున్నాయి. అయితే బైబిల్ ఇవన్నీ ఫాలో అవ్వమని చెప్తుందా, బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం చూసుకుంటాం ఈ పాఠంలో. దిస్ 3 kinds ఆఫ్ ఫెయిత్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై ఆల్ పీపుల్ ఇన్ సమ్ వే అండ్ ఎవ్రీడే. కాబట్టి ఏదో ఒక సమయంలో లేకపోతే ప్రతిరోజు మనం ఈ విశ్వాసాలను ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మరొక విశ్వాసం ఉందండి. ఆ విశ్వాసం ఏంటంటే అతి పరిశుద్ధమైన విశ్వాసము అంటారు దాన్ని. ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఎక్కడ ప్రస్తావించబడుతుంది అంటే యూదా పత్రికలో 20వ వచనం, దాంట్లో 1వ అధ్యాయం ఉంటుంది కాబట్టి వచనం ఉంటుంది డైరెక్ట్గా. బిల్డప్ యువర్ సెల్ఫ్స్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అని ఒక మాట ఉంటుంది. మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధ విశ్వాసం మీద కట్టుకోవాలి అని రాసి ఉంటుందండి. అతి పరిశుద్ధ విశ్వాసం అంటే ఏంటో ఇప్పుడు మనకు తెలియాలి, ఎందుకంటే దాని మీదే కదా కట్టుకోమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ఏమో చూద్దాం. ఇది ఏమంటే యూదా గ్రంథంలో అదే యూదా పత్రికలోనే 3వ వచనంలో ఉంటుంది. ఎగ్జాక్ట్ యూ దట్ యూ షుడ్ ఎర్నెస్ట్లీ కంటెండ్ ఫర్ ద ఫెయిత్ విచ్ వాజ్ వన్స్ డెలివర్డ్ అన్ టు ద సెయింట్స్ అంటాడు. ఒక్కసారే పరిశుద్ధులకి ఇవ్వబడిన లేఖనాల్ని మనం ఫాలో అవ్వాలంట. దానిని అతి పరిశుద్ధ విశ్వాసం అంటాం. ఒక్కసారే పరిశుద్ధులకు ఇవ్వబడిన లేఖనం అది ఏమది అంటే పరిశుద్ధులు ఎవరు? ఇప్పుడు మన బైబిల్ గ్రంథము అనేకమైన గ్రంథకర్తలు రాశారు కదా.
వేరే వేరే కాలాల్లో వేరే వేరే రచనలు వేరే వేరే వ్యక్తుల ద్వారా రాయబడింది. అది ఎప్పుడైతే రాయబడడం ముగించబడిందో మరి ఇంకంతే, అదే ఆఖరిసారి. కాబట్టి ఈ ఆఖరిసారి వారికి ఇవ్వబడిన లేఖనాలని వాళ్ళు గ్రంథస్థం చేసి మన ముందుకు ఇచ్చారు. మనం ఒకవేళ ఆ లేఖనాల ప్రకారమే మనం మన సంఘాన్ని కట్టుకున్నా, మన ఆత్మీయ అభివృద్ధిని చేసుకున్నా అది అతి పరిశుద్ధ విశ్వాసం లెక్కకు వస్తుంది. కాబట్టి వన్స్ డెలివర్డ్ అంటు ద సెయింట్స్ బై జీసస్ క్రైస్ట్ గాడ్స్ సన్, దేవుని కుమారుని ద్వారా ఒక్కసారే మనకి ఇవ్వబడిన ఏ లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలు అతి పరిశుద్ధ విశ్వాసం. టు బెటర్ అండర్స్టాండ్ దిస్ ఫెయిత్ అండ్ ద సన్, ఒక లేఖనంకి వెళ్దాం. కుమారుడి ద్వారా మనకు వచ్చింది ఏమిటంటే, ఫర్ ద లా వాజ్ గివెన్ బై మోజెస్ బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కమ్ బై జీసస్ క్రైస్ట్. మోషే గారు కూడా మనకు లేఖనాలు ఇచ్చాడు. మొట్టమొదటి లేఖనాలు ఆయన దగ్గర నుంచే వచ్చాయి. ఆదికాండం నుంచి వచ్చిన లేఖనాలన్నీ 5 గ్రంథాలు మోషే దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి ఈ లేఖనాలు మోషే ద్వారా వచ్చాయి. దాన్ని ధర్మశాస్త్రం అని కూడా అనుకుంటాం మనం. అయితే ఆ చివరిన లాస్ట్లో వచ్చిన లేఖనాలు ఎవరి ద్వారా వచ్చాయంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. అవి అందులో ఏముంది? ధర్మశాస్త్రం గురించి ఉంది, మోషే గురించి, మోషే లేఖనాల్లో. యేసు ప్రభు వారు ఇచ్చిన లేఖనాల్లో ఏముంది? గ్రేస్ అండ్ ట్రూత్, కృపయును సత్యము ఉన్నది. కృపా సత్యము. ఈ కృప ఏమిటో ఈ సత్యం ఏమిటో మనం నిదానంగా కిందకు పోయి తెలుసుకుందాం. ఎస్, వేర్ మోస్ట్ హోలీ ఫెయిత్ ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ ఎ గ్రేస్ అండ్ ట్రూత్. కృపా సత్యము ఈయన ద్వారా వచ్చిందట. ఏమి కృపా సత్యము యేసు ప్రభు వారు ఎలా ఇచ్చారో చూద్దాం. హెబ్రీ 1వ అధ్యాయం 2వ వచనంలో, హ్యాడ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్ స్పోకెన్ అంటు అస్ బై హిస్ సన్. ఈ అంచె దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను అని ఉంటుందండి అక్కడ. ద గ్రేస్ అండ్ ట్రూత్ ఆర్ గాడ్స్ వర్డ్స్. ఈ కృపా సత్యం అనే మాటలు దేవుని మాటలు. అవి దేవుని మాటలు దేవుని కుమారుల ద్వారా మనకి వెల్లడి చేయబడినవి. యోహాను 3:34 ఏమంటారు? ఫర్ హీ హూమ్ గాడ్ హ్యాస్ సెంట్ టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి యేసు ప్రభు వారు మాట్లాడిన ఏ మాట అయినా కానీ వారి తండ్రి వద్ద నుంచి ఆయనకి అందించబడిన మాటలు ఈయన మనకు తెలియజేశారు. మనల్ని మన కింద రచయితలు మనల్ని గ్రంథస్థం చేసి మనకిచ్చారు. ఎస్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ జీసస్ స్పోక్స్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. నిశ్చయంగా యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలన్నీ దేవుని మాటలు. కాబట్టి ఈ మాటలు, దీస్ వర్డ్స్ ఆర్ ట్రూత్. యోహాను 17:17 ఉంటుంది. ఈ మాటలు యేసు ప్రభు ద్వారా వెల్లడి కాబడిన దేవుని మాటలు సత్యము. అంటే ఎప్పుడు అవి నిజమే ఉంటాయి కానీ అందులో చిన్న పిసర కానీ అబద్ధం కానీ అసత్యం కానీ అందులో ప్రవేశం లేదు. కాబట్టి ఇప్పుడు చూద్దాం. గాడ్స్ వర్డ్స్ ట్రూత్. ద ట్రూత్ వాజ్ స్పోకెన్ బై జీసస్ టు హిస్ డిసైపుల్స్. ఈ సత్యాన్ని యేసు ప్రభు వారు వారి శిష్యులకు తెలియజేశారు. ఆ శిష్యులు తర్వాత మనకి గ్రంథ రూపంలో అందించారు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు మాత్రమే మోస్ట్ హోలీ ఫెయిత్ అని అంటారు. ఈ లేఖనాలను ఎవరు విశ్వసిస్తున్నారో వాళ్ళు మాత్రం అత్యంత పరిశుద్ధమైన విశ్వాసంలో ఉన్నట్టు లెక్క. అప్పుడు హౌ మెనీ ఆఫ్ దీస్ వర్డ్స్ సెర్చింగ్ ఫర్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని గురించి ఎంతమంది లోకంలో వెతుకుతున్నారు అనేదే ప్రశ్న. ఆల్ అరౌండ్ అస్ వీ సీ వేరియస్ క్లైమ్స్ టు బీ ఎ ట్రూత్. ఇప్పుడు మన చుట్టూ ఉన్నవారు, మన చుట్టూ ఉన్న డినామినేషన్లు చాలా సత్యాలు మన ముందు పెడుతూ ఉంటారు. వాటిని సత్యమని చెప్తూ ఉంటారు. అయితే అవి సత్యమో కావో మరి అది మనం పరిశీలించుకోవాలి. వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి. బట్ వీఆర్ హియర్ ద క్వైట్ వర్డ్స్ ఆఫ్ హిస్ వర్డ్ సింప్లీ సేయింగ్ ఇట్ ఈస్ ట్రూత్. వాళ్ళు సింపుల్గా సత్యమే మేము మాట్లాడుతున్నామని చెప్తారు, కానీ అది మనం నమ్మాలా నమ్మలేదా అనేది వేరే విషయం. చాలా వరకు మనం ఏంటంటే మన క్రైస్తవ సమాజంలో మెజారిటీ సభ్యులు మన పుస్తకాల మీద మనకు అవగాహన ఉండదు. మన బైబిల్ గ్రంథంలో సపోజ్ ఒక ఎస్తేర్ గ్రంథం, ఎజ్రా, లేకపోతే తీతుకు లాంటి గ్రంథాలు ఓపెన్ చేయమని చెప్తే మనం ఈ కొత్త నిబంధనలు ఉన్నాయో పాత నిబంధనలు ఉన్నాయో తెలియక అటు ఇటు తిప్పురా ఉంటాం పుస్తకం. అయితే ఎందుకు ఇలా జరుగుతున్నామా అంటే మనకి మన గ్రంథాల మీద సరైన అవగాహన లేదు, మనం వాటిని సరిగ్గా స్టడీ చేయం.
ఇది పాత నిబంధనలో ఉందో కొత్త నిబంధనలో ఉందో అనుకుంటూ ఉంటాం. అయితే firmly believe God's word is the Bible. Let us see what God's revealed about this words of his. ఆయన మాటల గురించి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఈ మాటని ఇప్పుడు నేను చదవబోయే మాట కేర్ఫుల్గా స్టడీ చేయండి. తెలుగు బైబిల్లో కూడా చదువుకోండి. గాడ్ హూ ఆర్ సన్డ్రీ టైమ్స్ అండ్ ఇన్ డైవర్స్ మేనర్స్, వేరు వేరు సమయాల్లో వేరు వేరు రూపాల్లో గాడ్ స్పోక్స్ ఇన్ ద టైమ్స్ పాస్ట్ అండ్ టు ద ఫాదర్స్ బై ద ప్రాఫిట్స్. వివిధ సమయాల్లో వివిధ కాలాల్లో వివిధ రకాలుగా తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారాను ఇతరుల ద్వారాను మాట్లాడాడు. అయితే లోక అంత్యములో క్రీస్తు ద్వారా మనతో మాట్లాడంటే తన కుమారుని ద్వారా మాట్లాడాడు అని ఉంటుందండి తెలుగు బైబిల్లో. నేను మామూలుగా ట్రాన్స్లేట్ చేసి చెప్పేశాను. మీరు వాక్యం ఎగ్జాక్ట్గా వర్డింగ్ కావాలంటే మీరు బైబిల్లో చదువుకోవచ్చు. దిస్ ఈజ్ ద వే గాడ్ రివీల్డ్ అస్. ఏ విధంగా అది రిప్రజెంట్ చేశాడో చూద్దాం. టైమ్స్ పాస్ట్, వివిధ కాలాల్లో అనే మాట దగ్గర పాత నిబంధన గ్రంథం కాలంలో అని వస్తుంది. అంటే అది ఎప్పుడుదో చూద్దాం. సన్డ్రీ టైమ్స్ అంటే వివిధ కాలాల్లో వివిధ రకాలుగా అని చెప్తారు కదా, అది డైవర్స్ మేనర్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు టైం పాస్ట్ అంటే గడిచిన కాలంలో అంటే పాత నిబంధన కాలము. సన్డ్రీ టైమ్స్ అంటే 1600 సంవత్సరాల కాలం. అది అంటే 1500 సంవత్సరాలు పాత నిబంధన గ్రంథం, ఒక 100 సంవత్సరాల్లో కొత్త నిబంధన గ్రంథం రాయడం జరిగింది. మొత్తం 1600 సంవత్సరాలు లెక్క వేశారు దానికి. ఆ కాలంలో వేరే వేరే టైమింగ్స్లో, అంత లైన్ మీద కూడా ఆయన చెప్పలేదు దేవుడు. వేరే వేరే కాలాల్లో వేరే వేరే రచయితల ద్వారా, తన ప్రవక్తల ద్వారా తన చెప్పాలనుకున్న విషయాన్ని దేవుడు లోకానికి తెలియజేశాడు. డైవర్స్ మేనర్స్ అంటే వివిధ రకాలుగా మాట్లాడాడట. ప్రవచనాల రూపంలో మాట్లాడారు, గుర్తుల రూపంలో మాట్లాడారు, తర్వాత దేవదూతల నోటితో మాట్లాడారు, ప్రవక్తల నోటితో మాట్లాడారు. ఇలాగ రకరకాలుగా ఆయన మాట్లాడాడు. అయితే ఈ అంత్యకాలములో అని చెప్పేటప్పటికి క్రీస్తు శకంలోకి వచ్చాం. క్రీస్తు పూర్వంలో ఇందాకట 3, ఇప్పుడు అంత్యకాలంలో అనేసరికి ఈ చివరికి వచ్చాము. ఈ అంత్యకాలంలో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అప్పటికే కుమారుడు భూమి మీద ఆవిర్భవించాడు కాబట్టి ఆయన ద్వారా మాట్లాడాడు. ఈ ఆయన ద్వారా మాట్లాడినవి ఆయన శిష్యులైనటువంటి వారు వాటిని రికార్డ్ చేసి మనకు బైబిల్ గ్రంథ రూపంలో ఇచ్చారనమాట. కాబట్టి ఆయన కుమారుడు 12 మంది అపోస్తలులు రాసిన గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో 39 పుస్తకాలు, కొత్త నిబంధన కాలంలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు మన ముందు సత్యాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. అయితే ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే ప్రకటన 22, 18, 19 వచనాల్లో ఇఫ్ ఎ మ్యాన్ షల్ యాడ్ unto these things, take away from the words of books of the prophecy, God shall take away his part out of the book of life. ఇందులో ఇప్పుడు ఈ గ్రంథాలు ఇచ్చాడు కదా దేవుడు మనకి. ఇందులో ఎవరైనా మనుషులు ఏమైనా కలిపినా ఏమైనా తీసేసినా వాడిని జీవ గ్రంథంలో నుంచి వాడి పేరు తీసేస్తారట. ఇది లేఖనంలో మనకిచ్చిన వార్నింగ్. అయితే ఇప్పుడు మనం వాడుతున్న బైబిల్లో ఏమీ కలపలేదని, లేకపోతే ఏమీ కలిపారని ఏమైనా మనం నమ్మాలా అంటే మనము కిందకి వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది అది నమ్మాలో నమ్మక్కర్లేదు. ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక వార్నింగ్ ఉంటుంది 12:32లో, thou shall not add thereto nor diminish from it. ఇందులో ఏమి కలపకూడదు, ఇందులో ఏమి తీయకూడదు అని చెప్పి ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది. ఇంకో వార్నింగ్ ఏమిటంటే ఈ ప్రోవర్బ్స్ అంటే సామెతలు 30వ అధ్యాయం 6వ వచనంలో, అండ్ thou not unto his words lest you reprove thee and thou be a found a liar. ఇందులో ఏమైనా కలిపినా తీసేసినా నీవు అబద్ధికుడు అవుతావు అని ఒక వార్నింగ్ ఇచ్చడం జరిగిందండి. ఈ అబద్ధికుడు అవుతావు అనేటప్పుడు అబద్ధికుడు ఎవరు కలిపారో ఎవరు తీసేసారో వాళ్ళు అబద్ధికులు అవుతారు. అది చాలా తీవ్రమైన ఆరోపణ వీళ్ళ మీద, కలిపిన వాళ్ళ మీద, తీసేసిన వాళ్ళ మీద. చూడండి, దీని గురించి చాలా లోతుగా మనం ఆలోచించాలి. హియర్ ఈజ్ అనదర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఫ్రమ్ ద గాడ్ టు దోస్ హూ యాడ్ హిస్ వర్డ్స్. వెరీ క్లియర్ that God is very strict about adding and taking away his words
ఆఫ్ మెయింటైనింగ్ ద యాక్యురసీ అండ్ ప్యూరిటీ ఆఫ్ హిస్ వర్డ్. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథంలో చాలా పర్ఫెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో డీటెయిల్గా ఇచ్చేసారు. కాబట్టి దీనికి ఏమైనా కలిపినా, ఏమైనా తీసేసినా అది పెద్ద నేరం అవుతుంది. దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి లేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. అయితే నేను ఇక్కడికి ఆపుతాను. మిగతాది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ కలిపిన వాళ్ళు ఏమవుతారు, తీసివేసిన వాళ్ళు ఏమవుతారు, వాళ్ళని ఏమంటారు అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. దేవుడు అంతవరకు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.